తెలుగు రాష్ట్రాల్లోని మద్యం ప్రియులకు ఈసారి దసరా పండుగ కొంత చేదుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా దసరా అంటే పల్లెల్లో, పట్టణాల్లో ఉత్సాహంగా వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా తెలంగాణలో పండుగలకి మద్యం సేవించడం సాధారణం. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2న దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజున ఉండటంతో మద్యం, మాంసం అమ్మకాలపై పెద్ద చర్చ సాగుతోంది. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రై డే పాటించడం ఒక సుదీర్ఘ సంప్రదాయం. ఈ రోజున మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు పూర్తిగా మూసేస్తారు. అలాగే మాంసం దుకాణాలు కూడా బంద్ చేస్తారు. అందువల్ల ఈసారి దసరా రోజున మద్యం, మాంసం అందుబాటులో లేకపోవడం ఖాయమనే భయాందోళనలు మద్యం ప్రియుల్లో కనిపిస్తున్నాయి. అధికారులు ఈ అంశంపై చర్చలు జరుపుతున్నా మినహాయింపులు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో దసరా రోజున మద్యం లేకుండా పండగ జరుపుకోవడం కష్టమని భావించేవారు ముందుగానే తమ అవసరాలకు సరిపడా మద్యం సీసాలు కొనుగోలు చేసుకునే ప్లాన్లో ఉన్నారు. గాంధీ జయంతి రోజున ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గతేడాది దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు విపరీతంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రానికి 11 రోజుల్లోనే 1,285 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి మాత్రం డ్రై డే కారణంగా అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. రాష్ట్ర ఖజానాకు కూడా ఆదాయం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమాజంలో కొంతమంది మాత్రం మద్యం లేని దసరా పండుగ గాంధీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. పండుగ అంటే భక్తి, ఆనందం, కుటుంబ సమేతంగా జరుపుకోవడం కావాలని వారు చెబుతున్నారు.